ఆకాశవాణి కతిందాం పిల్లల కోసం ఇయాలటి కార్యక్రమంలో వెండి నెమలీక కథల సంపుటి నుంచి అంతా మంచికే రాజు మంత్రి కథలు ప్రసారమవుతాయి. రచన డాక్టర్ సిరి. ఈ కథలు చెబుతున్నది దామెర పద్మారెడ్డి. ముందుగా లేనుండ్రి అంతా మంచికే కథ. పూర్వం వారణాసిలో కృపాలుడనే నిరుపేద ఒకడు ఉండేవాడు. పసితనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్న అతడిని అతడి బామ్మ పెంచి పెద్ద చేసింది. ఒకసారి అతడి బామ్మ తీవ్ర అనారోగ్యానికి గురైంది. అవసాన దశలో ఉన్న ఆమె కృపాలుడిని దగ్గరికి పిలిచి, నాయనా, నేను గాని నీ తల్లిదండ్రులు గాని నీకు గొప్ప ఆస్తులేవి ఇవ్వలేకపోయాం. కానీ నువ్వు జీవితాంతం సంతోషంగా బ్రతికేందుకు మార్గాలు మాత్రం చెబుతాను. నిజాయితీ, గుండె ధైర్యం, ఏది జరిగినా మన మంచికే అనుకోగల తత్వం, ఈ మూడింటిని నీలో నిలుపుకో. ఏ పని చేసినా నిజాయితీతో చెయ్యి. ఎట్టి పరిస్థితుల్లోనూ నీ గుండె ధైర్యాన్ని చెదిరిపోనీకు. నీకు ఎదురయ్యేది మంచైనా చెడైనా అది నీ మంచి కోసమేనని నమ్ము. ప్రతి చెడులోనూ ఎంతో కొంత మంచి ఉంటుందన్న విషయాన్ని గ్రహించు అని చెప్పి కన్ను మూసింది. బామ్మను కోల్పోయిన తర్వాత కృపాలుడు పనికోసం వారణాసిలో పేరుగాంచిన వర్తకుడైన భూపాలుని వద్దకు వెళ్ళాడు. కృపాలుడిని పరీక్షించిన భూపాలుడు అతని పనితీరుకు, నిజాయితీకి మెచ్చి అతన్ని పనిలో చేర్చుకున్నాడు. దాంతో కృపాలుడి జీవితం గాడిలో పడ్డట్టయింది. అతను యజమాని తనకిచ్చిన పనిని నమ్మకంగా చేస్తూ మంచి పేరు తెచ్చుకోసాగాడు. భూపాలుడి దగ్గర మయూఖుడు అనేవాడు కూడా పనిచేస్తుండేవాడు. అతను మొదట్లో కృపాలునితో స్నేహంగానే ఉండేవాడు. అయితే రాను రాను కృపాలుడి నిజాయితీని, మంచితనాన్ని యజమాని పదే పదే అందరి ముందు పొగడడం, తన మీద కంటే కృపాలుని మీదే ఎక్కువ అభిమానం చూపడం తట్టుకోలేకపోయాడు. కృపాలుని పట్ల తీవ్రమైన అసూయ ద్వేషాలను పెంచుకొని పైకి స్నేహం నటిస్తూనే లోపల అతన్ని ఎలా దెబ్బతీయాలా అని ఆలోచిస్తూ ఉండేవాడు. అన్ని రోజులు ఒక్కలాగా ఉండవు కదా. కొన్ని మాసాల తర్వాత భూపాలుని ఒక్కగానొక్క కుమారుడు సుజనుడు ప్రాణాంతక వ్యాధితో మరణించాడు. కొడుకు మరణంతో కృంగిపోయిన భూపాలుడు ఇక ఆ ఊరిలో ఉండలేకపోయాడు. తన దగ్గర నిజాయితీగా పనిచేసి తన సంపదను, గౌరవాన్ని పదింతలు చేసిన కృపాలుడికి తన భవనాన్ని, కొంత సంపదను ఇచ్చాడు. మయూఖుడికి కూడా ఏదైనా వ్యాపారం చేసుకోమని కొంత బంగారాన్ని ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. అంత సంపద, అంత పెద్ద భవనం లభించినందుకు కృపాలుడిని అందరూ పొగిడారు. భలే అదృష్టవంతుడు అన్నారు. అయితే కృపాలుడు మాత్రం మురిసిపోలేదు. మారిన తన స్థాయిని చూసి గర్వపడలేదు. ఎప్పటిలాగే నిజాయితీగా పనిచేయసాగాడు. తనను మెచ్చుకునేవారిని చూసి నవ్వి ఊరుకునేవాడు. అటు మయూఖుడు యజమాని భవనాన్ని తనకు ఇవ్వకుండా కృపాలుడి పరం చేసినందుకు నొచ్చుకున్నాడు. అయితే యజమాని తనకిచ్చిన బంగారంతో వ్యాపారం చేసి అతను కూడా చిరుకాలంలోనే గొప్ప లాభాలను గడించాడు. పెద్ద ధనవంతుడైపోయాడు. అంతలోనే కృపాలుడికి ఎదురు దెబ్బ తగిలింది. కృపాలుడి భార్యకు తీవ్రమైన జబ్బు చేసింది. ఆమె వైద్యం నిమిత్తం కృపాలుని వద్దనున్న సంపదంతా హరించుకుపోవడమే కాక మరింత ధనం అవసరమైంది. మొదటి నుండి మయూఖుడిని స్నేహితుడిగా భావించిన కృపాలుడు అప్పు కోసం అతని దగ్గరికెళ్ళాడు. అదే అదనుగా భావించిన మయూఖుడు, యజమాని ఇచ్చిన భవనాన్ని నాకు అమ్మితేనే ధనమిస్తాను, లేకపోతే లేదు అని ఖరాఖండిగా చెప్పాడు. చేసేదేం లేక కృపాలుడు యజమాని తనకెంతో అభిమానంతో ఇచ్చిన ఆ భవనాన్ని మయూఖుడికి అమ్మేశాడు. తాననుకున్నది సాధించినందుకు మయూఖుడు గర్వంతో పొంగిపోయాడు. కృపాలుడి భార్య మాత్రం
దీనంతటికీ తానే కారణమని ఎంతో బాధపడింది. కృపాలుడు మాత్రం ఏది జరిగినా అంతా మన మంచికే అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. నువ్వు కూడా నమ్ము. ఏదో మంచి కోసమే మనకిలా జరిగింది అనుకో. ఊరికే బాధపడకు అని భార్యతో చెప్పాడు. ఆ రోజే వైద్యం కోసమని పట్నం బయలుదేరారిద్దరు. దారిలో వాళ్ళిద్దరూ ఒక భయంకరమైన వానలో చిక్కుకున్నారు. వర్షం విరుచుకు పడుతుండడంతో దగ్గరలోనే కనిపించిన ఒక పాడుబడ్డ కోటలో తలదాచుకున్నారు. కృపాలుడి అవస్థను చూసిన అతని భార్య ఎంతగానో దుఃఖించింది. అంత గొప్ప భవనంలో ఉండాల్సిన మీరు అన్నీ కోల్పోయి ఇలా పాడుబడ్డ కోటలో తలదాచుకోవాల్సిన అగత్యం ఏర్పడింది. ఇదంతా నా వల్లనేగా అని కంట తడిపెట్టింది. అప్పుడు కూడా కృపాలుడు బామ్మ చెప్పిన మాటనే గుర్తుచేశాడు. ఇది కూడా మన మంచికే అనుకో. ధైర్యాన్ని కోల్పోకు. ధైర్యం మనతో ఉన్నంతవరకు మనకు అన్ని ఆస్తులు ఉన్నట్లే అని చెప్పాడు ప్రేమగా. చూస్తూ ఉండగానే వర్షం తీవ్ర రూపం దాల్చి తుఫానుగా మారింది. ఆ తుఫాను ధాటికి అడవిలోని మహావృక్షాలు సైతం కూకటి వేళ్లతో పెకిలించుకుపోయాయి. కృపాలుడు, అతని భార్య తలదాచుకున్న కోట కూడా సగం కూలిపోయింది. అదృష్టం కొద్దీ కోటగోడ రాళ్ళు వాళ్లమీద పడలేదు. తెల్లవారి వర్షం తగ్గాక బయటకు వెళ్లేందుకు అడ్డం పడిన రాళ్లను తొలగిస్తున్న కృపాలుడికి ఆ రాళ్లలో ఏదో వెలుగు కనిపించింది. ఏమిటా అని చూస్తే అక్కడ కోటగోడలో వెలకట్టలేని బంగారు ఇటుకలు, వజ్రాల హారాలు ఉన్నాయి. వాటిని చూసి కృపాలుడి భార్య ఎంతగానో సంతోషించింది. మళ్ళీ తమ భవనాన్ని తాము కొనుక్కోవచ్చని సంబరపడింది. ఆ సంతోషంలో ఆమె ఆరోగ్యం కూడా బాగైపోయింది. బంగారు ఇటుకలతో, వజ్రాల హారాలతో ఊరికి తిరిగి వెళ్లిన కృపాలుడికి అక్కడ తుఫాను ధాడికి నేలమట్టమైన తమ భవనం కనిపించింది. ఆనాడు అందులో ఉండి ఉంటే తాము ప్రాణాలతో మిగిలేవాళ్లు కాదు. అటు తర్వాత కృపాలుడి భార్య కూడా అంతా మన మంచికే అని పూర్తిగా విశ్వసించింది. ఇప్పటిదాకా అంతా మంచికే కథ ఇన్నారు కదా. ఇప్పుడు రాజు మంత్రి కథ ఇందాం. పూర్వం అనంతగిరి అనే రాజ్యాన్ని ఇంద్రగుప్తుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. అతనికి యుద్ధకాంక్ష ఎక్కువ. ఎప్పుడూ ఇతర రాజ్యాలపై దండెత్తి వాటిని జయించి తన రాజ్యంలో కలుపుకుంటూ ఉండేవాడు. అలా అతని రాజ్యం బాగా విస్తరించింది. ఎప్పుడు ఏ దేశంపై యుద్ధం ప్రకటించాలా అని రాజు నిత్యం వ్యూహాలు పన్నుతూ ఉండడం వల్ల ప్రజల బాగోగులు పట్టించుకునేవారే లేకపోయారు. దాంతో అవినీతి, అరాచకం పెరిగిపోయాయి. నేరాల సంఖ్య విపరీతంగా పెరిగి రాజ్యమంతటా అశాంతి నెలకొంది. తమ దేశంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితుల విషయమై మంత్రి సుచంద్రుడు కొన్ని పర్యాయాలు రాజుని హెచ్చరించినా ఆయనకి అదేమీ పట్టలేదు. మంత్రివర్యా, అంతర్గత వ్యవహారాలు చూడ్డానికి మీరున్నారు కదా, ఇలాంటి చిన్న చిన్న విషయాల్లోకి నన్ను లాగకండి. ఏ దేశాన్నైనా వశపరుచుకోవాలంటే చెప్పండి, దానికి తగ్గ వ్యూహరచన చేసి మీకు చెబుతాను. బావుందంటే వెంటనే యుద్ధానికి సిద్ధమవుదాం అని ఇంద్రగుప్తుడు చెప్పేసరికి అతని యుద్ధకాంక్షను గ్రహించిన మంత్రి సుచంద్రుడు మౌనంగా ఉండిపోయాడు. ఇక ఈ సమస్యను పరిష్కరించడానికి తనే ఏదైనా ప్రణాళికను సిద్ధం చెయ్యాలని మనసులో అనుకున్నాడు. వెంటనే ఒక మహత్తరమైన ప్రణాళికను సిద్ధం చేసిన సుచంద్రుడు మారువేషంలో రాజ్యమంతటా తిరగసాగాడు. ప్రతి గ్రామంలోనూ ఒక న్యాయస్థానం ఏర్పాటు చేయసాగాడు. నీతి, నిజాయితీ, దేశభక్తి కలవారిని ప్రజల నుండి ఎంపిక చేసి వారిని న్యాయాధికారులుగా అక్కడ నియమిస్తూ వచ్చాడు. దొంగతనాలు, దోపిడీలు, అరాచకాలు ఎక్కడ జరిగినా వాటిని వెంటనే పరిష్కరించేలా ఏర్పాట్లు చేస్తూ వచ్చాడు. ఆ శిక్షలను కూడా వెంటనే అమలు జరిగేలా చేశాడు. దాంతో నేరస్థుల గుండెల్లో భయం చెలరేగింది.
ఆ రాజ్యంలో ఉంటే తమకు పుట్టగతులుండవని గ్రహించిన చాలామంది దొంగలు చెట్టుకొగరు పుట్టకొగరుగా ఆ రాజ్యం వదిలి పారిపోయారు. పారిపోకుండా ఇంకా అక్కడే ఉండి నేరాలు చేస్తున్న వారిని తెలివిగా పట్టుకునే ఏర్పాట్లు చేసి వెంటనే శిక్షలు అమలు చేయిస్తున్నాడు. ఆ విధంగా దొంగతనాలను అరికట్టిన మంత్రి సుచంద్రుల వారిని ప్రజలు వేణోళ్ల కొనియాడారు. తర్వాత మంత్రి తమ దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇతర సమస్యలపై దృష్టి సారించాడు. వాటిని పరిష్కరించడానికి తగు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేయసాగాడు. అలాంటి సమయంలో మంత్రిని కలుసుకున్నాడు రాజు ఇంద్రగుప్తుడు. మంత్రివర్య, ఏదో సుదీర్ఘంగా ఆలోచిస్తున్నట్టున్నారు అని అడిగారు. అవును ప్రభు, మన ప్రజల బాగోగుల గురించి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాను. అయితే ఈ విషయమై మీరొకసారి నాతో పాటు మన రాజ్యంలో పర్యటించవలసి వస్తుంది. ఏమంటారు అని అడిగాడు సుచంద్రుడు. తప్పకుండా వెళ్దాం. ప్రస్తుతం కొద్ది రోజుల పాటు యుద్ధ వ్యూహాన్ని పక్కన పెట్టాను. మీరు ఎప్పుడంటే అప్పుడే వెళ్దాం అన్నాడు రాజు సంతోషంగా. అదే రోజు రాత్రి మారువేషాల్లో రాజు, మంత్రి పురవీధుల్లో సంచరించసాగారు. అలా ప్రజల మాటలు వినే అవకాశం ఇంద్రగుప్తుడికి వచ్చింది. ప్రజలు తనను ఎంతగా దూషిస్తున్నారో అతనికి తెలిసి వచ్చింది. ప్రజాక్షేమాన్ని మర్చిపోయిన ఈ రాజు ఒక రాజేనా? యుద్ధకాంక్ష తప్ప ఈయనకి ఇంకేం తెలుసు? ప్రజలు చచ్చారో బ్రతికారో కూడా మన రాజుకి అవసరం లేదు. మంత్రివర్యులు సుచంద్రుడు తన బుద్ధి కుశలతతో మన బాగోగులు పట్టించుకుంటున్నాడు కాబట్టే దేశంలో దొంగతనాలు అరికట్టబడ్డాయి. ఇంకా మన కోసం మంత్రి చక్కని ప్రణాళికలు సిద్ధం చేసి అమలుపరుస్తున్నారు కాబట్టే మన సమస్యలు పరిష్కరించబడుతున్నాయి అని ప్రజలు చెప్పుకుంటూ మంత్రిని పొగుడుతున్న తీరును చూసి రాజు ఆశ్చర్యపోయాడు. తన అసమర్థతకు సిగ్గుతో తలదించుకున్నాడు. మంత్రివర్య, మీరు మా రాజ్యానికి పెద్ద దిక్కు. మీరే లేకపోతే ఈ పాటికి నా రాజ్యం కుప్పగూలిపోయేది. ప్రజల బాగోగులు చూడవలసిన నేను యుద్ధకాంక్షతో దేశాలు పట్టుకు తిరిగాను. ఇక ముందు ప్రజాక్షేమాన్ని నా క్షేమంగా భావించి రాజ్యాన్ని పరిపాలిస్తాను. మన రాజ్యానికి మీరు చేసిన మేలును మాత్రం ఎన్నటికీ మరువను అంటూ మంత్రిని కొనియాడాడు. అదే సమయంలో ఒక ఇంట్లో దొంగతనం చేసి పారిపోతున్న గంగన్న అనే దొంగను పార్థుడు అనేవాడు అత్యంత సాహసంతో పట్టుకుని న్యాయాధికారికి అప్పగించాడు. పార్థుడి నిజాయితీ, ధైర్య సాహసాలు చూసి ఇంద్రగుప్తుడితో పాటు అక్కడున్న వారంతా ఆశ్చర్యపోయారు. ఇంద్రగుప్తుడు తానెవరో అందరికీ తెలుపుతూ పార్థుణ్ణి ఆ ఊరి న్యాయాధికారి దగ్గర ముఖ్య సలహాదారుగా నియమించాడు. ఇంద్రగుప్తుడు రాజ్యాన్ని చేరుకున్న వెంటనే ప్రజా సమస్యలపై మంత్రి సుచంద్రుడితో కలిసి ప్రణాళికలు సిద్ధం చేసి అచిరకాలంలోనే ప్రజల మెప్పును పొందాడు. ఇప్పటిదాకా రాజు మంత్రి కథ ఇన్నరు. ఈ కథలు చెప్పింది దామెర పద్మారెడ్డి. రచన డాక్టర్ సిరి. ఇది ఇయలటి కథిందాం కార్యక్రమం. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.